ఏపీలో 16,347 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం. ఈ నెల 18న ఏపీ కేబినెట్ భేటీ. ఈ నెల 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో చంద్రబాబు సమావేశం. పలువురు అధికారుల తీరుపై అసంతృప్తి. ప్రలోభాలకు లొంగకుండా ప్రజా సమస్యలపై పోరాడాలి. టీడీపీ, బీజేపీ, జనసేన హనీమూన్ నడుస్తోందన్న జగన్. 5 సంతకాలతో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. ల్యాండ్ యాక్ట్తో ఇబ్బంది పడ్డారన్న మంత్రి సవిత. ఈ నెల 20న పిఠాపురంలో కార్యకర్తల్ని కలుస్తా. దశల వారీగా అన్ని గ్రామాల్లో పర్యటిస్తానన్న పవన్. 5 ఏళ్లలోనే పోలవరం పూర్తి చేస్తాం. రైతుల సమస్యలు పరిష్కరిస్తామన్న మంత్రి పార్థసారథి. హైదరాబాద్ సిసిఎస్ లో ఏసీబీ సోదాలు. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సిఐ. ప్రజా తీర్పును గౌరవిస్తాం. లోపాలను సరిదిద్దుకుంటామన్న అనిల్ కుమార్. సీతారామ ప్రాజెక్టు పనులు పరిశీలించిన మంత్రులు. పనుల పురోగతిని వివరించిన అధికారులు. కేసీఆర్ పై రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు. గొర్రెల స్కామ్లో ఈడీ కేసు నమోదు చేసిందన్న బీజేపీ ఎంపీ. ఈ నెల 18 నుంచి బడ్జెట్ సన్నాహక సమావేశాలు. మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీలతో భేటీ కానున్న మంత్రి భట్టి. కొందరు అధికారులు ఓవర్ యాక్షన్ చేశారు. చంద్రబాబు క్షమించిన, తాను క్షమించనన్న అయ్యన్న. తెలంగాణలో మహిళా శక్తి క్యాంటీన్ సర్వీస్ ఏర్పాటు. 2 ఏళ్లలో 150 క్యాంటీన్లు నెలకొల్పుతామన్న సీఎస్ శాంతికుమారి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో జపాన్ రాయబారి భేటీ. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై ఇరువురి మధ్య చర్చ. కూరగాయల ధరలకు రెక్కలు. ఆకాశాన్నంటుతోన్న టొమాటో, ఉల్లి ధరలు. వనం బాట పట్టిన మహబూబాబాద్ జిల్లా నడివాడ గ్రామస్తులు. గ్రామంలో వరుస మరణాలు, రోడ్డు ప్రమాదాలతో వనం బాట. కోనసీమ జిల్లా రావులపాడులో అగ్ని ప్రమాదం. అగ్నికి ఆహుతైన ఆయిల్ ట్యాంకర్లు, పీపాలు. తెలంగాణ వ్యాప్తంగా విస్తరించిన నైరుతి రుతుపవనాలు. సాధారణం కంటే అధిక వర్షాలు కురిసే ఛాన్స్. 3 రోజుల పాటు G7 దేశాల సదస్సు. ఇటలీ చేరుకున్న ప్రధాని మోడీ. జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్ నియామకం. వరుసగా 3వసారి అజిత్ దోవల్కి అవకాశం. బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు. కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పకు అరెస్ట్ వారెంట్. నీట్లో గ్రేస్ మార్కులపై సుప్రీం కీలక ఆదేశాలు. గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలన్న ఆదేశం. T20 మ్యాచ్లో బంగ్లాదేశ్ విజయం. లక్ష్య ఛేదనలో విఫలమైన నెదర్లాండ్స్.